ఈ వీడియోలో సైన్ న్యాయాలను నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఏదైనా ఒక త్రిభుజాన్ని గీస్తాను. ఇదొక భుజం, ఇది మరొకటి, మరియు ఇది ఇంకొకటి. ఈ కోణాన్ని ఆల్ఫా మరియు ఆల్ఫాకు ఎదురుగానున్న భుజం ఏ అనుకుంటున్నాను. ఈ కోణం బీటా మరియు బీటాకి ఎదురుగా ఉన్న ఈ భుజం బిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏ, బి మరియు ఆల్ఫా బీటాల మధ్య సంబంధాన్ని కనుక్కుందాము. మరి దానికోసం ఏం చెయ్యాలి? అదే సైన్ నియమం లేదా లా ఆఫ్ సైన్స్. ఇక్కడ ఒక ఎత్తును గీస్తున్నాను. ఈ రేఖ త్రిభుజం యొక్క భూమికి లంబంగా ఉంది. భూమిని సిగా అనుకుంటే ఇక్కడ ఈ కోణం లంబకోణం 90 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ మనకు దేని పొడవు తెలీదు. ఈ శీర్షం దగ్గర నుండి భుజం సికి లంబంగా ఒక రేఖను మాత్రమే గీస్తాను. అసలు ఈ లైన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే దీని పొడవు ఎక్స్ అనుకుంటున్నాను. మరి ఎక్స్కి మరియు ఏకి సంబంధం కనుక్కోవచ్చా? ఇది లైన్ ఎక్స్, కోణం బీటా. ఎక్స్కి బీటాకి సంబంధం ఏంటి? త్రిభుజాన్ని గమనిస్తే ఎక్స్ అనేది బీటాకి ఎదురు భుజం మరియు ఏ అనేది కర్ణము. ఇంకా ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఎదుటి భుజం కర్ణాలకు సంబంధించి త్రికోణమితిలో ఉన్న తత్సమం ఏమిటంటే సైన్. మీకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ సైన్ నియమాన్ని నిరూపించబోతున్నాను. సైన్ బీటా ఈక్వల్ టు ఎదుటి భుజం అంటే ఎక్స్ డివైడెడ్ బై కర్ణం అంటే ఏ. అంటే సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. సమీకరణాన్ని ఇరువైపులా ఏ చే గుణించగా ఏ ఇంటూ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా బికు మధ్య రిలేషన్షిప్ని కనుక్కుందాం. పైన చూసిన విధంగానే ఇది కూడా వస్తుంది. ఎందుకంటే ఇది కూడా లంబకోణ త్రిభుజమే కదా. ఇక్కడ ఆల్ఫా అనేది కోణము, బి అనేది కర్ణము, ఎక్స్ అనేది ఆల్ఫాకు ఎదుటి భుజం అవుతుంది. కావున సైన్ ఆల్ఫాని ఎలా రాయవచ్చు అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం ఎక్స్ డివైడెడ్ బై కర్ణము బి. మనకు ఎక్స్ కావాలంటే సమీకరణాన్ని ఇరువైపులా బి చే గుణించగా మనకు బి ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తుంది. మనకిక్కడ రెండు సమీకరణాలు ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ బీటా మరియు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ ఆల్ఫా. ఇవి రెండూ కూడా ఎక్స్కి సమానం కాబట్టి రెండింటిని సమానం చేసి రాయగా మనకు ఏ ఇంటూ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ ఆల్ఫా వస్తుంది. ఈ సమీకరణాన్ని ఇరువైపులా ఏ చే భాగించగా మనకు సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై ఏ వస్తుంది. తిరిగి ఇరువైపులా బి చే భాగించగా సైన్ బీటా డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా డివైడెడ్ బై ఏ వస్తుంది. ఇదే సైన్ యొక్క నియమం లేదా లా ఆఫ్ సైన్. అంటే సైన్ బీటాకు మరియు బీటాకు ఎదుటి భుజం అంటే బి గల నిష్పత్తి అనేది సైన్ ఆల్ఫా, ఆల్ఫాకు ఎదుటి భుజం ఏకు గల నిష్పత్తి సమానమని. ఉదాహరణకు ఈ కోణం తీటా మరియు ఈ భుజమును సి అనుకుంటే అది పై సమీకరణానికి సమానం. అంటే సైన్ సి బై తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా బై బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై ఏ అవుతుంది. మనము బిని
తీసుకుని లెక్క మొదలుపెట్టాము. కానీ మనకు సి తీటాతో కూడా అదే వచ్చింది. ఇక్కడ ఎత్తును గీసాము, దానికి బదులుగా ఇక్కడ దీనికి లంబంగా ఎత్తును తీసుకున్నాను, ఇదే వస్తుంది. ముఖ్య విషయం ఏమిటంటే ఎలా తీసుకున్నా ఈ నిష్పత్తే మనకు వస్తుంది. ఒకవేళ రెండు వైపులా తిప్పి రాస్తే, అంటే b బై సైన్ బీటా అని రాస్తే అది a బై సైన్ ఆల్ఫాకు సమానం అవుతుంది. మీకు ఒక భుజం మరియు దాని ఏకాంతర కోణం తెలిస్తే దీనికి ఎదురుగా ఉన్న కోణం మరియు దానికి ఎదురుగా ఉన్న భుజమును కనుక్కోవచ్చు. వీటిలో 3 తెలిస్తే 4వది ఈజీగా తెలుసుకోవచ్చు. అందుకోసమే ఈ సైన్ న్యాయములు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.